సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలైనా ఏమాత్రం తమ సమస్యలను పట్టించుకోలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని, పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు కార్మిక సంఘం నాయకుడు వన్నూరు స్వామి డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలి, సిఐటియు మున్సిపల్ కార్మికుల ఐక్యత, సమాన పనికి ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపాలిటీ వాళ్ళు మేము నిరోధిక సమ్మె చేస్తున్నాము. మాకి ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు ఆయన ఇచ్చిన హామీల మేరకు పర్మనెంట్ చేస్తామన్నారు, సమాన పనికి సమాన వేతనం అన్నారు. కానీ ఇప్పటి వరకు 4.5 ఏళ్ళుగా పూర్తి అవుతున్నా కూడా మాకు ఎటువంటి సమస్య అనేది ఆయన తీర్చలేదు. మాకు ఇచ్చిన హామీల్లో కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ కార్యక్రమానికి అమలు చేసేంత వరకు ఎన్ని రోజులైనా కానీ సరే ఈ సమ్మెను ఇట్లా కొనసాగిస్తామని, దీన్ని మరింతగా ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. డిమాండ్స్ చెప్పాలన్నా, అది తీసుకున్నావు కదా, అది కూడా చెప్పాలా. మా డిమాండ్స్ వచ్చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, పర్మనెంట్ చేయాలా, ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ అలవెల్స్, హెల్త్ అలవెల్స్ ఇవ్వాలా, మా వాళ్ళు 60 ఏళ్ళు నిండిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగ భద్రత కల్పించాలా, పట్టణ ప్రజలకి అనుకూలంగా కార్మిక సంఖ్యను పెంచాలా. ఇది మా డిమాండ్స్.